బైబిల్ ప్రతి క్రిస్టియన్ చేతిలోనే ఇది ఉంటుంది. అయితే దీన్ని ఎవరు రాశారు? మీరు చాలాసార్లు వినే ఉంటారు. బైబిల్‌లో ఉన్న వాక్యాల్ని దేవుని వాక్యములని పిలుస్తారు. అంటే నిజంగా దేవుడే ఆ వాక్యాలను రాశారా? లేదు, దేవుడు చెప్తే ఎవరైనా రాశారా? నేనిక్కడ చూపిస్తున్న ఆర్టికల్ ప్రకారం బైబిల్‌ని దేవుడు కానీ, యేసుక్రీస్తు కానీ రాయలేదు. దేవుడిని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని కొంతమంది రాసిన బుక్స్ అన్నిటిని కలిపి బైబిల్‌ని తయారు చేశారంట. ఒక్కళ్ళో ఇద్దరో రాసింది కాదు బైబిల్ అంటే. దాదాపుగా 40 మంది బైబిల్ రాయడానికి కారణమయ్యారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే బైబిల్లో ఉన్న చాలా విషయాలు జీసస్ పుట్టక ముందే రాశారంట. ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు అనే పేర్లని పక్కన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా చాలా బీసీలోనే ఉన్నాయి చూసారా. ఆ 40 మందిలో లాస్ట్లో ఉన్న జాన్ అనే వ్యక్తి 90వ సంవత్సరంలో అంటే 90 ఏడీలో అందరు రాసిన బుక్స్ నుంచి డేటా కలెక్ట్ చేసి బైబిల్ని క్రియేట్ చేశారంట. జీసస్ నిజంగానే ఇండియా వచ్చారా? జీసస్ బెతలహంలో పుట్టారని, చాలా మందికి మంచి బోధనలు చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళని, ఆఖరికి సిలువ వేయించుకుని తన జీవితాన్ని త్యాగం చేశారని, ఇలా ఉంటుంది కదా జీసస్ హిస్టరీ. ఈ హిస్టరీలో జీసస్ లైఫ్ టైం హిస్టరీలో తన ఏజ్ 12 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఎక్కడున్నారు, ఏం చేశారు అనే ఆధారాలు ఎక్కడా లేవంట. అసలు తెలియకుండా ఎలా ఉంటుంది? జీసస్ గురించి అన్ని విషయాలు తెలిసిన కంట్రీ వాళ్ళకి కానీ, తన క్లోజ్ ఫాలోవర్స్కి కానీ అతను ఎక్కడున్నాడు, ఏం చేశారనే విషయాలు ఖచ్చితంగా తెలియాలి కదా. దీన్ని ఎందుకని అంత సీక్రెట్గా పెట్టాలనుకున్నారు? మేబీ అతను నేర్చుకున్న విషయాలన్నీ వేరే కంట్రీకి వెళ్ళి నేర్చుకున్నారు కాబట్టి ఆ వేరే కంట్రీకి క్రెడిట్ మొత్తం ఎందుకు దక్కాలి అనే ఉద్దేశంతో సీక్రెట్గా ఉంచారా? ఆ కంట్రీ ఇంకోటి ఏదో కాదు, మన ఇండియానే. ఎస్, 1894లో నికోలస్ నోటోవిచ్ అనే ఒక రష్యన్ జర్నలిస్ట్ ఒక బుక్ని పబ్లిష్ చేశారంట. ఆ బుక్ పేరు ద అన్నోన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రీస్ట్. అందులో ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేశారు జీసస్ ఇండియాకి వచ్చారని.